జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై 10 రెట్లు దాడులు పెరిగాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ అన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, తెలుగుదేశం పార్టీ రూరల్ ఎస్సీసెల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి తుమ్మా తనూజ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ నమ్మించి జగన్ రెడ్డి గొంతు కోశాడన్నారు. కోడికత్తి డ్రామాతో దళిత బిడ్డ జనపల్లి శ్రీనివాసుల్ని అకారణంగా 5 ఏళ్లు జైల్లో మగ్గపెట్టి తల్లిదండ్రులను కష్టాల పాలు చేసిన చరిత్ర వైఎస్ జగన్ రెడ్డిదేనన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే జగన్ రెడ్డికి దళితుల యోగక్షేమాలు గుర్తుకొస్తాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం సారాంశం. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, దాడుల మీద ఈరోజు ఈ ఒక సమావేశం పెట్టడం జరిగింది. అయితే ఇదే నెల మే నెలలో 2022 సంవత్సరంలో మే 19వ తేదీ అంటే నిన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యుని అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది. అదేవిధంగా మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని 21వ తేదీ రేపు అంటే ఇదే నెలలో ఇద్దరు కూడా దళితుల్ని, వీళ్ళిద్దరే కాదు చంపబడింది. ఇంకా ఎంతోమంది కూడా జగన్మోహన్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు చేయడం, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ నెలలో జరిగినటువంటి 19వ తేదీ కానీ రేపు 21వ తేదీ జరిగినటువంటి సుధాకర్ది కానీ ఈ రాష్ట్ర దళితులందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీలంతా మా మేనమామలు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చాడు. ఎస్సీలందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారని చెప్పి దళితులకి, ఎస్సీ ఎస్టీలకి అందరూ కూడా ఆయన గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ గారి నుంచి ఆయన ఒక మాస్క్ 19 మాస్క్ అడిగినందుకు కోవిడ్లో ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన పోలీసులతో ఆ రోజు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలో పోలీసులు వైజాగ్లో మరి నడి రోడ్డు మీద గుడ్డలిప్పి చేతులు వెనక ఎరగదీసి కట్టేసి రోడ్డు మీద నిలబెట్టిన సంగతి అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా చూశారు. ఆయన మానసిక పరిస్థితి బాగలేకుండా ఆయన ఈ దుర్మార్గం చూసి మంచి డాక్టర్, ఈ రాష్ట్రంలో దళితుడు డాక్టర్గా ఉన్నటువంటి కొంతమందిలో మంచి వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన ఈ హింసలన్నీ చూసి ఆయన మానసికంగా బాగలేకపోతే హాస్పిటల్కి పోతే కూడా పిచ్చోడని చిత్రహరించి ఆయన మానసికంగా చనిపోయే విధంగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి దళితులు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి దళితులందరూ కూడా ఆయనకి ఆ రోజు సీఎం చేస్తే మరి దళిత సుధాకర్ గారిని, అదేవిధంగా మదనపల్లిలో ఓం ప్రకాష్ అని చెప్పేసి మద్యం బాగలేదు ఆయన బీరు తాగి మంచి ముందండి అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తే రాత్రికి చెప్పాడు, తెల్లారితలేకి మరి ఊరేసుకొని చనిపోయాడు. ఆయన చంపేశారు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాడు. అదేవిధంగా చూస్తే మహిళా డాక్టర్ని చిత్తూరులో ఆమెను కూడా హింసించి బాధ పెట్టించారు. అదేవిధంగా చూస్తే ఒక ఇసుక కావాలని చెప్పి వైసీపీ కార్యకర్త అడిగినందుకు ఆయన్ని శిరోమండనం చేసి గుండు కొట్టి ఆయన చిత్రహింసలు పెట్టారు. ఎన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసినటువంటి ద్రోహం ఇంకెవరో కూడా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ అని పెట్టుకునే దానికంటే ఇది వైసీపీ పార్టీ కాబట్టి మీరు గొడ్డల పార్టీ అని పెట్టుకోండి, లేదంటే దళిత ద్రోహుల పార్టీ అని పెట్టుకోండి.
లేదంటే కోడికత్తి పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని కూడా సలహాలు ఇస్తున్నాం. దళిత సమాజం మొత్తం మీద ఇలాంటి పార్టీ పెట్టుకుంటే మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, దాడులు, అరాచకాల మీద ఈ పార్టీ పేర్లు అయితే బాగుంటుందని సలహాలు కూడా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా చూస్తే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 దళిత పథకాలు ఇచ్చారు. ₹1,00,000 కాడి నుంచి 20 లక్షల దాకా లోన్లు, ఎస్సీ సబ్సిడీ లోన్లు ఇచ్చారు. కార్లు ఇచ్చారు, 20 లక్షల కార్లు కూడా ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కూడా ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా భూమి కొనుగోలు పథకంలో కూడా ఎంతోమంది దళితులందరూ కూడా భూమి కొనుగోలు పథకంలో కూడా ఎంతోమంది భూములు తీసుకునే సందర్భాలు ఉంటాయి. చేయడం జరిగింది. ఎస్సీ సప్లా నిధులు కూడా అవి కూడా ఆ రోజు మొత్తం ఎక్కడ సప్లా నిధులు లేకుండా అవి కూడా వేరే దానికి దారి మళ్ళించి అది కూడా లేకుండా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దళితులకి ఏం చేశాడని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి చిన్న ఏదైనా చేసావా? ఉండే అన్నీ కూడా తీసేసావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 పథకాలు ఇచ్చినప్పుడు ₹1,000 కోట్ల దళితులకు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన 20,000 ఇస్తే నువ్వు 30,000 ఇవ్వాల్సింది. అది పోయి ఉన్నింది కూడా తీసేసి దళితుల మీద దాడులు చేసి దళితులను హింసలు పెట్టి దళితులకుండే ఏదన్నా మరి ఈ భూములు ఉన్నాయో అది కూడా జగనన్న కాలేకి అని చెప్పి నిలవన పెరుక్కొని ఆ జగనన్న కాలేకి ఇచ్చావే తప్ప దళితులకి చేసిందంతా ఏమీ లేదు అన్నపేయడం జరిగింది. ఎస్సీ సప్లా నిధులు కూడా అవి కూడా ఆ రోజు మొత్తం ఎక్కడ సప్లా నిధులు లేకుండా అవి కూడా వేరే దానికి దారి మళ్ళించి అది కూడా లేకుండా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దళితులకి ఏం చేశాడని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి చిన్న ఏదైనా చేసావా? ఉండే అన్నీ కూడా తీసేసావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 పథకాలు ఇచ్చినప్పుడు ₹1,000 కోట్ల దళితులకు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన 20,000 ఇస్తే నువ్వు 30,000 ఇవ్వాల్సింది. అది పోయి ఉన్నింది కూడా తీసేసి దళితుల మీద దాడులు చేసి దళితులను హింసలు పెట్టి దళితులకుండే ఏదన్నా మరి ఈ భూములు ఉన్నాయో అది కూడా జగనన్న కాలేకి అని చెప్పి నిలవన పెరుక్కొని ఆ జగనన్న కాలేకి ఇచ్చావే తప్ప దళితులకి చేసిందంతా ఏమీ లేదు. అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మన దళితులు బాగుపడేది లేదు, దళితులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే పంచాయతీల ఎలక్షన్లో కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, 2029 ఎలక్షన్లో కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రానియకూడదు. ఇలాంటి మూర్ఖుడు మన రాష్ట్రంలో ఉండకూడదు. ఇలాంటి దుర్మార్గుడు మన రాష్ట్రంలో ఉండకూడదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినంటే మనం ఈ రాష్ట్రంలో బతకలేము, ఈ రాష్ట్రంలో అభివృద్ధిగా ముందుకు పోలేము, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ముందుకు పోలేమని ప్రతి ఒక్కరూ దళిత సంఘాలు కానీ దళిత ఎస్సీలందరూ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. నా పేరు అరవ శ్రీనివాసులు. నేను రూరల్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. అయితే 2014 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చాలా బాగా అందరినీ ఆకర్షించడానికి మాట్లాడారు. అప్పుడు ఏమని మాట్లాడారంటే, ఎవరు పోయినా నా ఎస్సీలు నా ఎస్టీలు వీళ్ళంతా మా బంధుమిత్రులు అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడి 2019 ఎలక్షన్లో బాగా ఎలక్షన్ టయానికి ఎస్సీలు ఎస్టీలు బాగా గుర్తొచ్చారు. ఆయనకి గుర్తొచ్చి మమ్మల్ని బాగా ఆకట్టుకొని ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద జరిగినంత దాడులు మన దేశంలో ఏ రాష్ట్రంలో జరగల. అన్ని దాడులు జరిగాయి. 2014-19 మధ్య 8,211 కేసులు దళితుల మీద దాడులు జరిగితే 2019-24 మధ్య 56,811 దాడులు జరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 రెట్లు పెరిగాయి దళితుల మీద దాడులు. అంటే దళితుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఈ రాష్ట్రంలో ఉండే దళితులందరికీ తెలుసుకున్నారు. కాబట్టి 2024లో ఏం గిఫ్ట్ ఇచ్చారో
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఇది ఈ 56,000 కేసులు జరిగింది మేము చెప్పిన లెక్కలు కాదు. సాక్షాత్తు రాజ్యసభ ప్రతినిధులు చెప్పిన మాటలు. అర్థమైందా? అంత ప్రేమ దళితులంటే జగన్మోహన్ రెడ్డికి. ఓట్లు వేసుకునేటప్పుడే దళితులు గుర్తొస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అయిపోయినాక, అధికారం వచ్చినాక దళితుల మీద ఎందుకు అంత వివక్ష ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత దాడులు చేస్తున్నారు ఈ విధంగా అన్యాయంగా, రహితంగా? ఆడవాళ్ళ మీద అయితేవి, దళితుల పిల్లల మీద 10th క్లాస్ విద్యార్థిని 16 సంవత్సరాల అమ్మాయిని రేపు చేసి చంపేస్తే కనీస స్పందన లేదు. అంత ఘోరంగా, అంత అన్యాయంగా. తాడిపత్రి సిఐ ఒక దళితుడు, మీరు అందరూ తెలిసే ఉంటుంది, ఒక దళితుడు అన్యాయంగా, అక్రమంగా, అనరాని మాటలని అతన్ని అవమానపరిస్తే తెల్లారికల్లా ఊరేసుకొని చనిపోయాడు. అంత అవమానకరంగా మాట్లాడారు ఒక దళితుడిని. ఇక్కడంతా నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. దళితులే, ఇక ఏ క్యాస్ట్ వాళ్ళు పెద్ద నాకు తెలిసి లేరు. అన్ని దాడులు 56,000 మంది, అంటే దాదాపు 57,000 మంది దళితులు కేసులు, అన్ని కేసులు బుక్ అయినాయంటే, అన్ని దాడులు జరిగాయంటే, కేసులు కదా అన్ని దాడులు జరిగాయంటే దళితుల మీద ఎంత వివక్షో ఒకసారి ఆలోచించండి. పోతే అన్యాయంగా ఇసుక తరలిస్తున్నారని అంటే నిలవను తీసుకొని గుండు కొట్టేశారు. అయ్యా, కల్తీ మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నారు, ఇదేమన్నామని మాట్లాడితే అతను మాట్లాడిన గంటలు, అతను కూడా కాదు మళ్ళీ వైసీపీ కార్యకర్తే అయినా దళితుడు కాబట్టి మాట్లాడిన గంటల వ్యవధిలోనే శవం అయిపోయాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. పోతే ఎస్టీ ఎస్సీ సబ్సిడీ లోన్స్ 2014 నుండి 19 వరకు అందరికీ సబ్సిడీ లోన్స్, ఎంతోమంది దళితులు సబ్సిడీ లోన్స్ పొందారు. అందరూ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక, అంటే 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఎస్సీ సప్లాన్ నిధులు 27,000 కోట్లు 5 సంవత్సరాల్లో, ఎస్టీ సప్లాన్ నిధులు 5,000 కోట్లు, మొత్తం 33,000 కోట్లు దారి మళ్లించారు. ఒక్క దళితుడికైనా ఒక్క లోన్ ఇచ్చారా? ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వడం జరిగిందా? ఇవ్వడన్నా తీసుకొని మేము వ్యాపారం చేశారని చెప్పారా? అది వివక్ష. ఆ విధంగా దళితుల్ని అసలు ఎక్కడికి తొక్కేశారంటే అక్కడ తొక్కేశారు. ఆ గవర్నమెంట్లో ఎక్కడికి పోయి ఏమి మాట్లాడలే. ఒక ఎంపీడీఓ దళితుడు జవహర్ బాబు, అందరూ అది కూడా చూసే ఉంటారు. పోతే అతను సుదర్శన్ రెడ్డి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అతను. అయితే తాళాలు ఇలేదని ఒక 20 మందిని గ్యాంగ్ని వేసుకొని నేను ఆఫీసు మీదకి వెళ్ళి ఆఫీసులో దారుణంగా కాలాజాత తనడం జరిగింది. ఒక్కరు మాట్లాడాల. అది అడిగిన పాపానికి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్టారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019 నుంచి 24 వరకు దళితుల మీద జరిగిన దాడులు ఎవరి మీద జరగల. ఆ విధంగా జరిగాయి. ఏమైనా మాట్లాడితే వాడు తెల్లారి లోపల సావేవాడికి సావన్నా సావాలా, దెబ్బలన్నా వాడు కొట్టనన్నా కొట్టాలా. ఎక్కడ దళితులను ఎక్కిరానికుండా ఒక ఎలక్షన్లో మాత్రమే దళితులు ఓట్లు అప్పుడే, తర్వాత వాళ్ళ ధనమానం ప్రాణాలకి ఎక్కడ భద్రతే లేదు. ఆ విధంగా చేసి అనగదొక్కి ఈరోజు మళ్ళా నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటున్నారు. ఈ దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అవన్నీ తెలుసుకొనే మనల్ని 151 ఎమ్మెల్యేలని అధికారం ఇచ్చి తర్వాత ఏం చేశారు? 11 తెచ్చిపెట్టినా ఇంకా మనకు బుద్ధి రాలా, మనం మారలా. మళ్ళీ ఇప్పుడు మనమే అధికారంలో ఉన్నట్టు, మనమే పాలిస్తున్నట్టు రఫా అని ఫ్లెక్సీలు. ఒక ఆయన చెప్తాడు, ఎక్కడికి వెళ్ళినా మేమే ఉంటామంట. మేము ఉన్నాం, మేము ఎక్కడ పోతాము. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటే మేము కూడా ఉంటాం కదా. దయచేసి చెప్తా ఉన్నాం, మీ ముసలి కన్నీళ్ళు, మీ దొంగ మాటలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. రేపు ఎలక్షన్లో 29 ఎలక్షన్లో మీకు ఆ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. దయచేసి ఇది గమనించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
తనుజ, నెల్లూరు టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన అవమానాలు, అత్యాచారాలపై ఈరోజు ఇక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో కోవిడ్ మహమ్మారి అనే అందరినీ పీడిస్తున్న పయనంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు అందడం లేదని ప్రశ్నించినందువలన ఆయనని ఎంతో అవమానించి ఘోరంగా వేధించి నడి రోడ్లో బట్టలిప్పి మరీ ఆయనని దూషించారు. జైలు పాలు చేసి ఆయనను ఆఖరికి చంపివేశారు. ఆయన రేపు దినం చనిపోయి 5 సంవత్సరములు అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చూసినట్లయితే ఒక డ్రైవర్ సుధాకర్ అనే వ్యక్తిని చంపి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేశారు. ఇలాగ అనేక అఘాత్యాయాలకి గత ప్రభుత్వ వైసీపీ గవర్నమెంట్లో చోటు చేసుకుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ని 11 సీట్లకే పరిమితం చేశారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా ఎస్సీ దళితులకు ఎన్నో మేలులు చేశారు. ఎస్సీ ఎస్టీ రుణాలు విడుదల చేశారు. రైతులకి వెహికల్స్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ అనేదే లేదు. నెంబర్ 1 స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నింది. అది ఎన్సీఆర్ రిపోర్టు ద్వారా కూడా తెలియజేసింది. అదేవిధంగా ఉదయగిరిలో ఒక మహిళను తన సొంత జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా నాగమ్మ అని ఆమెపై అత్యాచారం చేస్తే కనీసం తన సొంత నియోజకవర్గంలో జరిగినా కూడా ఆయన పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. పరామర్శించి వెళ్ళిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు. ఆడవాళ్ళు బయటికి రావాలన్నా భయపడే తత్వంలో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నింది. అదేవిధంగా చూసినట్లయితే మా అంబేద్కర్ గారి ఫోటోని తినే వెంగిలిపేటలో వేశారు. అది ప్రశ్నించినందుకు రావులపాలెంలో 18 మంది యువకుల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు. మమ్మల్ని ఎక్కడ చూసినా కూడా కించపరుస్తూనే ఉన్నారు. కానీ మా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మేము స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము. అదేవిధంగా ఒకటి చెప్పదలుచుకున్నాను, మా ప్రభుత్వంలో ఆడవారికి ఎంతో రక్షణ కల్పిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఆడవారి పట్ల వాళ్ళ ఆప్యాయత చూసినట్లయితే తన తల్లిని ఎంత గౌరవిస్తున్నారో అదేవిధంగా తోటి సహోదరులను కూడా ఆయన ప్రేమిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ గవర్నమెంట్లో చేసిన అఘాత్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఆడవారికి రక్షణ లేదు, బయటికి రావాలన్న ఒక భయము. 16 ఏళ్ల బాలికలను కూడా వదలకుండా గ్యాంగ్ రేప్ చేసిన ఘనత జగన్ రెడ్డి గవర్నమెంట్లో ఉంది. దళితులు అంటే జగన్ రెడ్డికి ప్రేమే లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయనకి దళితులు గుర్తుకొస్తారు. మిగిలిన సమయంలో అందరూ రెడ్డిలే ఉంటారు. మీరు చూసినట్లయితే ఒక పోస్టు మీడియాలో వెళ్తూ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలని ఆయన డోర్ వెనక తలుపు వెనక బయట నిలబెట్టి ఉంటారు. కానీ మా కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.